హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే 2 రోజులు తీసుకున్న వ్లాగ్ అండి. మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని కూడా హైప్ చేయండి. సరే, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. సాటర్డే రోజు అని చెప్పాను కదా, మార్నింగ్ జీరా వాటర్ అయితే తాగేసి, ఆ రోజు టెడ్డీకి హాఫ్ డే స్కూల్స్ అనమాట. సో మధ్యాహ్నానికి అయితే టెడ్డీ వచ్చేస్తుంది. అండ్ ఆ రోజే నా టూత్ ట్రీట్మెంట్ కూడా ఉనింది. చెప్పాను కదా, ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నాను అని చెప్పి ఒక 3 సిట్టింగ్స్ అయితే పట్టింది. వెళ్తూ వస్తూ ఉన్నాను కాబట్టి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను రెగ్యులర్గా. అండ్ అలాగే లైట్గా జా పెయిన్ కూడా ఉన్నిందనమాట మాట్లాడడానికి. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం నాకు హెక్టిక్ అనిపించింది. ఎందుకులే ట్రబుల్ అని చెప్పేసి ఇవ్వలేదు. లాస్ట్ సాటర్డే తీసుకున్న వ్లాగ్. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది. చాలా డేస్ అయిపోయింది టెర్రస్ మీదకి వెళ్ళలేదు. సరే, ఒకసారి వెళ్ళేసి వద్దాం అనేసి వెళ్ళాను. ఇక్కడ తులసి మొక్క అయితే నేను 6 months బ్యాక్ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను కదా, 7 శనివారాల వ్రతము. ఆ టైంలో నాకు తులసి ఆకులు పూజ కోసము అవైలబుల్గా ఉండేవి కాదనమాట. సరే, టెర్రస్ మీద కూడా ఉన్నాయి కదా, కొన్ని దొరుకుతాయేమో అని చెప్పి వచ్చినప్పుడైతే ఈ తులసమ్మ చిన్న మొక్కలు సరే చూసి వెళ్ళిపోయాను. ఇంకా చిన్న మొక్కలకి మనం ఏం కట్ చేస్తాంలే అని చెప్పి దొరికినప్పుడు చేశాను అనమాట. పూజలో పెట్టుకున్నాను. తులసి ఆకులు మస్ట్ అండ్ షుడ్ కదా, దొరికిన ఆకులే కొన్ని పెట్టుకొని చేసుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే గుబురుగా ఉంది. అసలు ఒక్క ఆకు కూడా కట్ చేయాలి అనిపించదు మనకు చూస్తే. అంత గుబురుగా నిండుగా భలే అనిపించింది. అందులో వర్షాలు పడుతూ ఉన్నాయి. మాకు పైగా ఆల్టర్నేట్ డేస్ పడుతూ ఉన్నాయి. ఒక్కోసారి అయితే నైట్ టైంలో విపరీతంగా వర్షాలు. అందుకేనేమో పచ్చగా టెర్రస్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ మనకు మనసు బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా టెర్రస్ మీదకి వస్తే చాలండి. ఈ మొక్కల్ని చూస్తే అసలు అన్ని బాధలు కానీ మనకు ఒంట్లో బాగాలేదా అనేది కూడా మర్చిపోతాం అన్నమాట. అంత బాగుంటుంది. కాకపోతే టైం ఉండదు. ఇలా వస్తాను కానీ మళ్ళీ హడావిడిగా ఒక రౌండ్ అలా వాక్ చేసినట్టు, చెట్లను చూసినట్టు రెండిటికి వచ్చి చూసుకొని మళ్ళీ పనులు ఉన్నాయి కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు ఇంట్లో పనులే గుర్తొస్తాయి. ఇక మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ఈ మల్లె మొక్క చాలా పెద్దగా ఉంది. నేను ఎప్పుడు వచ్చినా గమనించను, కాకపోతే చూశానమాట మొగ్గలవి. అండ్ అక్కడక్కడ పూలు విచ్చి కూడా ఉన్నాయి. మా టెర్రస్లో ఏంటంటే టెర్రస్ మీదకి ఎక్కువ వెళ్ళరు కదా, పూలు అలా ఉండిపోయి కొన్ని కింద పడిపోయి అలా ఉన్నాయి. చూసుకొని కిందకు వచ్చాను. ఈరోజు నేను మునగాకు పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో కూడా నిండుకుంది, చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుంటాను. మునగాకు 2 కప్పులు తీసుకున్నానండి. కరివేపాకు 1 కప్పు, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, వెల్లుల్లి 1 గడ్డ తీసుకున్నాను. ఒలిచి అలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి కారంగా ఉంటాయండి. 15 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే చింతపండు తగినంత తీసుకున్నా అనమాట. పచ్చిశనగపప్పు 5 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మినపప్పు 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవి అనమాట కొలత. ఫస్ట్ మునగాకు వాష్ చేసేసి క్లాత్ మీద ఆరబెడదాము. అలాగే కరివేపాకు కూడా. కరివేపాకు ఇందులో యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఇష్టం లేదు అనుకుంటే ఉట్టి మునగాకుతో అయినా చేసుకోవచ్చు అండి. ఇలా వాష్ చేసేసి క్లాత్ మీద ఆరబెడుతున్నా అనమాట. ఆలోపు మీకు పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర చూయించాను కదా, అవి 1 by 1 వేయిస్తూ ఉంటాను. ఈలోపు ఇక్కడ ఈ ఆకులు కూడా ఆరిపోతాయి చక్కగా. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇక్కడ నేను చాలా చిన్న స్పూన్ యూజ్ చేస్తున్నా కాబట్టి అలా 3-4 సార్లు వేస్తున్నాను. యాక్చువల్గా అయితే 1 పెద్ద టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ ఫస్ట్ పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు కలిపి వేయిస్తూ ఉన్నాను. లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇందులోకి జీలకర్ర, ధనియాలు కూడా 1 by 1 వేయిస్తూ ఉన్నాను. ఫస్ట్ వేసుకున్నవన్నీ కూడా 1 by 1 వేయించుకోవాలి. ఈ పప్పులు వేగడానికే టైం పడుతుందండి.
ఎండుమిర్చి త్వరగానే వేగుతాయి కదా, లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేసేసి వేయిస్తూ ఉన్నాను. వెల్లుల్లి వేయించాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ హీట్ చేస్తున్నాను అంతే. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా, స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో కొంచెం చల్లారే వరకు ఆరబెడుతున్నాను అనమాట. ఈలోపు మునగాకు అండ్ అలాగే కరివేపాకు కూడా తడంతా పోయి డ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ ప్యాన్లోనే నూనె ఏం అవసరం లేదు, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా గలగల ఫ్రై అయితే అయింది. ఫస్ట్ వేయించుకున్న మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు మొత్తం పౌడర్ పట్టుకొని ఇందులోకి చింతపండు అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మునగాకు కరివేపాకు కూడా కలిపి మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్న వెంటనే బాటిల్లో స్టోర్ చేసుకోకూడదు, ప్లేట్లో కొంచెం సేపు వేడిగా ఉంటుంది కదా, చల్లారే వరకు ఉంచుకొని తర్వాత 8 కంటైనర్ గ్లాస్ జార్లో మనము స్టోర్ చేసుకున్నాము అంటే 1 మంత్ 2 మంత్స్ కూడా చక్కగా నిలువ ఉంటుంది. నేను ఇంతవరకు అయితే పట్టు పెట్టుకుంటాను అనమాట, ఎప్పుడు క్వాంటిటీ నాకు కూడా 1 మంత్ వస్తుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మునగాకు పౌడర్ వేసుకొని తిన్నాము అంటే భలే టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, హెల్త్కి అయితేనేమి అండ్ స్కిన్ హెయిర్కి వాట్ నాట్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీకు నచ్చితే కరివేపాకు యాడ్ చేసుకోండి, నచ్చకపోతే కరివేపాకు అవాయిడ్ చేయండి. ఇక ఆ రోజు ట్రీట్మెంట్ అయింది, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి నేను వీడియో ఏం తీయలేదు. ఇది వచ్చేసి సండే రోజు, అంటే ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఆ రోజు సమంత మూవీకి కూడా వెళ్ళొచ్చామండి. మా ఇంటి బంగారం మూవీ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మార్నింగ్ అవర్సే వెళ్ళాము, మధ్యాహ్నం అయిపోయిందనమాట మూవీ అది అయిపోయేసరికి. ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఫాదర్స్ డే స్పెషల్ కూడా, సో అందుకని మూవీకి వెళ్ళి అలాగే బయటే లంచ్ చేసేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి వస్తూ కేక్ కూడా తీసుకొచ్చామన్నమాట. అక్కడ స్టార్ట్ అయినప్పుడే విపరీతంగా వర్షము అలాగే గాలి, అలాగే ఇంటికి కూడా వచ్చాము. చెప్పడం మర్చిపోయాను, మాల్లో పిల్లలు వాళ్ళ ఫాదర్కి తెలియకుండా గిఫ్ట్ ఒకటి తీసుకున్నారు, అందుకే సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు అనమాట. ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పి నేను ఈయన టీక్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళాము. పిల్లలు వాళ్ళకి కావాల్సిన బుక్స్ అండ్ స్టేషనరీ ఏదో కావాలి అని చెప్పి వేరే ఫ్లోర్కి వెళ్తాము అనుకొని అక్కడికి వెళ్ళారనమాట. నిజానికి వాళ్ళు వాళ్ళ డాడీకి గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్ళారనమాట. నా సపోర్ట్ కూడా ఉందిలేండి. వాళ్ళు గిఫ్ట్ తేవాలి అంటే మనీ కావాలి కదా, నన్ను అడగాలి లేకపోతే వాళ్ళ డాడీని అడగాలి. వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ కాబట్టి నన్ను అడిగారు, నేను ఇస్తే వెళ్ళి తీసుకొని వచ్చారు. అది ఎలాగంటే బేస్మెంట్లో కారు ఉంటుంది కదా, కార్ పార్క్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కార్లో గిఫ్ట్ పెట్టేసి అలా పైకి వచ్చారు. ధనుష్ ముందే ఎక్కి అడిగి తీసుకున్నాడంట కార్కి. సో ఫైనల్లీ ఈయనకి తెలియకుండా ఇలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా నలుగురం వెళ్తాం, లేదు పిల్లలు కాకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం వెళ్తూ ఉంటాం కాబట్టి ఈయనని సర్ప్రైజ్ చేయాలంటే కొంచెం కష్టమే, తెలిసిపోతూ ఉంటాయి, అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ప్లాన్డ్గా సక్సెస్ఫుల్లీ చేసాం, ఎందుకంటే మూవీ వెళ్తున్నాం కాబట్టి ఎలాగో సరిపోయింది. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.